మన చిన్నప్పుడు ఎట్లుండనుల్లా స్కూల్లో అడుగు పెట్టంగానే ఎదురుంగా సార్ అవుపడితే గజ్జుమని వణికేటోళ్ళం. బయట ఎక్కడన్నా తొవ్వంట అవుపడితే నమస్తే సార్ అని భయంగా పలకరించేటోళ్ళం. అంత గౌరవం ఉండేది సార్లంటే. కానీ ఇప్పుడు పాఠాలు చెప్పే పంతులంటే పోరలకు లెక్కలేదుల్లా. ఇంకా ఉల్టా టీచర్లే స్టూడెంట్లకు భయపడే పరిస్థితి వచ్చింది. పుసుక్కున చిన్న మాట అంటే లెక్చరర్ల మీదకే మరలబడుతున్నారు. ఏపీలా ఒక ఇంజనీరింగ్ కాలేజ్ లో ఏమైందో చూడండి. చదువుకొని బాగుపడతారు అని అవ్వయాలు పిల్లల్ని కాలేజీకి పంపిస్తే కొందరు పోరలు చదువు పాతరేసి ఫోన్లతోని మంచిగా టైం పాస్ చేస్తున్నారు. ఏమన్నంటే గయ్యమనలేస్తున్నారు. కాలేజీలో ఫోన్ వాడద్దు అన్నందుకు ఇంకో స్టూడెంట్ లెక్చరర్ మీదకి ఎట్లా మరలబడ్డదో చూడుండ్రి. రానుల్లా పెద్ద లేదు చిన్న లేదు, లెక్చరర్ అన్న మర్యాద భయము భక్తి ఏం లేదు. నా ఫోన్ ఎట్లా తీసుకుంటావు, నువ్వు లెక్చరర్ అయితే ఎవరికి గొప్ప అని బండ బూతులు తిట్టుకుంటా కాలేజీలో అందరి ముందు చెప్పు తీసుకొని లెక్చరర్ ను ఫట్ట కొట్టింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న రఘు ఇంజనీరింగ్ కాలేజ్ లో జరిగింది ఘోరం. అసలు ఏమైందంటే కాలేజ్ రూల్స్ ప్రకారం స్టూడెంట్ల దగ్గర ఫోన్లు ఉండొద్దట. అయితే సెకండ్ ఇయర్ చదువుతున్న ఈ అమ్మాయి కాలేజ్ కి ఫోన్ తీసుకొచ్చి ముచ్చట్లు పెడుతున్నది. అది చూసి మేడం ఫోన్ గుంజుకున్నది. ఇక అంతే, నా ఫోన్ ఇస్తావా అయ్యవా అని పూనకం వచ్చినట్టు ఊగిపోయి లెక్చరర్ ను బూతులు తిట్టుకుంటా చెప్పుతోను కొట్టింది. అక్కడున్న ఇద్దరు ముగ్గురు ఉరుకొచ్చి ఆగబడుతున్న సుత అస్సలు ఆగుతుంది. ఇదంతా ఒక స్టూడెంట్ వీడియో తీసి సోషల్ మీడియాలో పెడితే అది మస్తు వైరల్ అయింది. చదువుకునే పిల్లలు గిట్లా సైకోల్ లెక్క తయారైతురేంది, ఇంత ఘోరం అని షాక్ అవుతున్నారు. వీళ్ళు చదివి ఎవలను ఉద్ధరిస్తారు అని కొందరు అంటుంటే కాలేజీ స్టూడెంట్స్ ను లెక్చరర్లు నైస్ గా డీల్ చేయాలని ఇంకొందరు కామెంట్లు పెడుతున్నారు. ఏమో ఏందో పోన్రి, ఇప్పుడే గిట్లుంటే ముందు కాలేజీల పరిస్థితి ఇంకెట్లుంటదో.